3 రోజులుగా దీక్ష చేస్తున్నాము అంటే దానికి బలమైన కారణం ఉందండి. ఈ రోజు పార్లమెంట్‌లో మహిళా బిల్ పెట్టడం జరిగింది. మహిళా బిల్ పెట్టినారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళకు సంతోషమే. కానీ ఎవరికి పెట్టినారు ఆ బిల్? ఈ 33% రిజర్వేషన్లు ఇస్తాము మహిళలకని చెప్పింది. ఎప్పుడు జనగణన జరిగిన తర్వాత దాంట్లో 33% ఇస్తున్నారు. ఇప్పుడున్న దాఖలాల ప్రకారం. ఇప్పుడున్న ప్రకారం చూసుకుంటే బీసీలకు ఒరిగేది ఏంటి? సరే ఆ 33% పెట్టినాం. మేమేం అడుగుతున్నాం? 33%లో 50% సబ్ కోటా బీసీ మహిళలకి ఇవ్వమని అడుగుతున్నాం. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు పెట్టింది కూడా ఇంత తొందరపాటుగా బీసీ మహిళలను ఇంకొకసారి వాళ్ళని బాధ పెట్టడం కోసము, వాళ్ళ హక్కుల్ని కాలరాయడం కోసమే తప్ప ఇక నష్టపోతుంది కూడా బీసీలు మాత్రమే. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్య ఉన్నది బీసీలు. కానీ నష్టపోతున్న సంఖ్య కూడా బీసీలదే. ఈ రోజు ఇప్పుడు పార్లమెంట్ లో బిల్ పెట్టగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ప్రతి ఒక్క మహిళకు వస్తుంది అనుకుంటారు. ప్రతి ఒక్క మహిళలకు రాదు. ఎస్సీ ఎస్టీ ఓసీలకు వాళ్ళకి రిజర్వేషన్లు వాళ్ళకి వస్తాయి. కానీ మనకి ఎక్కడంటే బీసీలకు ఎక్కడ రిజర్వేషన్లు ఇస్తున్నారు? ఎక్కడున్నాయి? మాట్లాడితే బీసీలకు రాదు, బీసీలకు రాదు, బీసీ ఎందుకు రాదండి? బీసీలకు ఎందుకు? మేము భారతదేశంలో లేమా? మేము భారతీయ పౌరులం కాదా? మేము కట్టే పన్నులు కావాలి. మేము ప్రతిదానికి పన్నులు కడతాం కదా. మా ఓట్లు వాళ్ళకి అవసరం ఉన్నాయి. వాళ్ళు దేశాన్ని నడపగలుగుతారు. కానీ రిజర్వేషన్లు మాత్రం మాకు లేవంటారు. ఇప్పుడు మేము పనికిరాము అనుకున్నప్పుడు మా ఓటు కూడా పనికిరాదు కదా వాళ్ళకి. మా ఓటు వాళ్ళకి ఉపయోగపడినప్పుడు మా రిజర్వేషన్లు ఎందుకు మాకు ఇవ్వరు? ఇంకొక విషయం ఏంటంటే మేము కేంద్రాన్ని కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా గతంలో బీసీలకు మీరు చాలా గత ప్రభుత్వాలు అన్యాయం చేసిన, ఈ ప్రభుత్వాలు అన్యాయం చేసిన. గౌరవ ప్రధానమంత్రి చెప్పడం ఏంటంటే నేను ఒక్క బీసీ బిడ్డనని చెప్తాడు. మరి ఆయన బీసీ అయినప్పుడు బీసీలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు? ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? దీక్షలు ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఏమంటారంటే మీకు దీక్షలు చేయాల్సిన అవసరం ఏముంది అని. అంటే దీక్షలు చేసే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చింది కదా. మాకేం అవసరం దీక్షలు చేయడానికి? వాళ్ళు మాకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఇచ్చి మా మహిళలకు రావాల్సిన కోటా వాళ్ళు ఇస్తే మేము రోడ్డెక్కి దీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుందా? మేము గౌరవ రేవంత్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో మాట్లాడారు. అన్ని పార్టీలుగా దేశవ్యాప్తంగా. ఈ రోజు బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది అంటే బీసీలు కేవలము ఓటు వేసే యంత్రాల్లానే ఉండాలి. మీరు రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా ముందుకు వెళ్ళొద్దనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది భారతదేశ పరంగా. ఇప్పటికైనా వాళ్ళలో మార్పు వచ్చి మాకు న్యాయం చేస్తారని, బీసీలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు మా దోచుకున్నారు, తిన్నారు. ఇప్పటికైనా మాకు అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం.